మీకు చామదుంపల పులుసు అనేది చెప్తాను. చామదుంపలు అనేవి శుభ్రంగా కడగాలి, ఎందుకంటే మట్టి అనేది ఎక్కువ ఉంటుంది. 3-4 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఈ ఉడికే లేదో తెలియడం కోసం చిన్న పుల్ల పెట్టి పుడిస్తే మనకు తెలుస్తుంది. మెత్తగా అయిన తర్వాత అవి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. వేరేగా పాన్లోని ఆయిల్ అనేది వేసి జీలకర్ర, మెంతులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అనేవి ఎర్రగా వేగనివ్వాలి. ఈ వేగినవన్నీ పక్కకు తీసి మిక్సీలోని పేస్ట్ అనేది ఆడి పక్కన ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ అదే పాన్లోని కొంచెం మెంతులు, పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఎర్రగా వేగనివ్వాలి. అందులోని ఈ చామదుంపలు అనేవి తొక్కు తీసి ఉంచాం కదా, అవి కూడా వేసి నూనెలోని ఎర్రగా వేగనివ్వాలి. అందులోని రుచికి తగ్గ ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి మసాలాలు పట్టేటట్టు 2 నిమిషాలు కలుపుకోవాలి. అందులోనే ఒక టమాటా కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఈ ఉడికిన దాంట్లోని చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఇప్పుడే మీరు కారం, ఉప్పు అన్నీ చూసుకోండి. పులుసులోని ఎప్పుడైనా బెల్లం కానీ పంచదార కానీ వేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఉడుకుతున్నప్పుడు మనం ఆడించుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత మీకు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జిగురు కూడా ఉండదన్నమాట.